ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3 మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్ల ఎంపికలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తొర్రూర్, జనగాం, డోర్నకల్ మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక ఇవాళ జరగనుంది. ఈ 3 మున్సిపాలిటీలను చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ వ్యూహం రచిస్తోంది. తొర్రూరు బాధ్యతలను 3 నేతలకు అప్పగించింది తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం. తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులకు బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 గెలుచుకున్నాయి. ఇక్కడ ఎక్స్ అఫీషియోలుగా ఎంపీ కడియం కావ్య, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పేర్లు నమోదు చేసుకున్నారు. వీరి ఓట్లతో బలాబలాలు సమానమయ్యాయి. మరోవైపు జనగామ, డోర్నకల్ మున్సిపల్ చైర్మన్ల ఎంపికలోనూ ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3 మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపికలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్, చూస్తే ఇక్కడ నిన్న జరగాల్సిన మున్సిపాలిటీ చైర్మన్ల ఎన్నిక స్పష్టమైన మెజారిటీ ఉన్నా కూడా డోర్నకల్ లోపల నేటికి వాయిదా పడింది. అలాగే జనగామ, తొర్రూర్లలో తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఈ రెండింటిని కూడా వాయిదా వేశారు. నేడు మొత్తానికి 3 మున్సిపాలిటీలలో చైర్మన్ల, వైస్ చైర్మన్ల ఎంపిక అనేది జరగనుంది. అయితే నిన్న చూస్తే ఈ తొర్రూరు లోపల వచ్చేసి చాలా ఉద్రిక్తత నడుమ ఇక్కడ ఎర్రబెల్లి దయాకరావు ప్రమేయం ఆయన కల్పించుకొని ఇక్కడికి వచ్చి యశస్విని రెడ్డి, ఎంపీ కడియం కావ్య వీళ్ళిద్దరి ఎక్స్ అఫీషియోగా ఉన్న 7 వార్డులు గెలుచుకున్న కాంగ్రెస్ కి బీఆర్ఎస్ 9 గెలుచుకోగా ఇద్దరు ఎక్స్ అఫీషియస్ తో 9 సమానం అవుతాయి. కానీ కడియం కావ్యది చెల్లదంటూ ఒక ప్రస్తావన తీసుకొని రావడం జరిగింది ఇక్కడ. దాంతో ఇక్కడ కడియం కావ్యను అడ్డుకునే ప్రయత్నం బీఆర్ఎస్ నాయకులు చేశారు. దాంతో ఇక్కడ ఉద్రిక్తత తలెత్తింది. అసలు ఈ ఎర్రబెల్లి దయాకర్ ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి, వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్పి కాంగ్రెస్ వర్గీయులు, అటు బీఆర్ఎస్ వర్గీయులు మొత్తానికి ఈ ఉద్రిక్తత నడుమ ఇక్కడ ఎంపిక అనేది వాయిదా పడింది. అలాగే జనగామ విషయంలోకి వస్తే జనగామలో ఒక వార్డు సభ్యుడు మద్యం దుకాణంకి సంబంధించిన టెండర్ అది నామినేషన్ సమయం లోపల వ్యక్తం చేయలేదు. కాబట్టి ఆ వ్యక్తం చేయకుండా దాన్ని క్లియరెన్స్ తీసుకోవాలని, అలాగే ఒక వార్డు సభ్యురాల్ని కిడ్నాప్ చేశారు. ఎమ్మెల్యే అక్కడ ఉన్న పల్లా రాజేశ్వర రెడ్డి కిడ్నాప్ చేశాడు. ఆమె భర్త తమ్ముడు కిడ్నాప్ చేశారని చెప్పేసి ఈ విషయాన్ని ప్రస్తావన తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ క్లియర్ అయ్యే వరకు కూడా ఎంపిక జరగొద్దు అని చెప్పేసి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి దీన్ని అబ్జెక్షన్ చేయడం జరిగింది. అక్కడ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్న ఇండిపెండెంట్లు, అలాగే సిపిఎం సభ్యుడు వీరు పోడియం ముందు కూర్చొని ధర్నా చేయడం జరిగింది. ఈ ఆందోళన నడుపుతున్న ఆర్డీఓ గోపి ఆ ఎంపికను కూడా రద్దు చేయడం జరిగింది. దీంతో 3 కూడా జనగామ, తొర్రూర్, అలాగే మర్రిపేట 3 మున్సిపాలిటీలలో చైర్మన్ ఎంపిక అనేది నేటికి వాయిదా పడింది. అయితే ముఖ్యంగా చూస్తే తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి తొర్రూరులో నెలకొన్నాయి, అలాగే జనగామ లోపల నెలకొన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ చైర్మన్ పదవులు ఖచ్చితంగా బీఆర్ఎస్ వచ్చే స్థానాల్లో కాంగ్రెస్ అధికారులతో కలిసి కుమ్ముక్కై ఇక్కడ రాజకీయం ఎక్కువగా చేస్తుందని చెప్పేసి కేటీఆర్ ప్రత్యేకంగా ఇక్కడికి అబ్జర్వర్లను పంపించారు. అయితే ఈ అబ్జర్వర్లను పంపించడము ఈ బీఆర్ఎస్ కూడా చాలా ఛాలెంజ్ గా తీసుకోవడం, ఇంకా ఉద్రిక్త పరిస్థితి ఉంటుందేమో అని చెప్పేసి భారీగా పోలీసులు ఇక్కడ మోహరించారు. 2 ప్రాంతాల్లో కూడా అత్యధికంగా పోలీసు మోహరించి మార్కెట్లు ఏర్పాటు చేశారు. ఎవరు కూడా ఇతరులు రోనికి రాకుండా 200 మీటర్ల పరిధి దాటి ఉండాలి అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసి నగరం మొత్తం కూడా వెహికల్స్ తిప్పుకుంటూ ఎప్పటికీ అక్కడ ఉన్న పోలీసులను అలర్ట్ చేయడమే కాకుండా ఇతరుల రోనికి రాకుండా వారిని అడ్డుకునే పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. వినోద్, థ్యాంక్ యూ నరేందర్.